మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం దొరకడం చాలా కష్టంగా మారిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. జిల్లాలో రక్త నిల్వలు పెంచడం కోసమే పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. అన్ని దానాలకెల్లా రక్తదానం గొప్పదని పలువురు నాయకులు పేర్కొన్నారు. రక్తదానం చేసినా అందరికీ రుణపడి ఉంటామని తెలిపారు. మెగా రక్తదాన శిబిరానికి జిల్లాలోని యువత పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల శ్రీపాల్రావు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు చిట్ల సత్యనారాయణ, కలవల జగన్మోహన్ రావు, తూముల నరేష్, తిరుపతి పెద్ద సంఖ్యలో యువత కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనంలో అందరికీ అందుబాటులో ఉండే ఏ అవసరం ఉన్నా కానీ ఏమున్నాయి వచ్చే కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ ఏకా రక్తదాన శిబిరం పద్మనాయక ఫంక్షన్ ఏర్పడడం జరిగింది. దానికి గౌరవ ఎస్సీ అధ్యక్షురాలు సురేఖ గారి పర్యవేక్షణలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ అధ్యక్షులు సత్యపాల్ గారి పర్యవేక్షణలో ప్రోగ్రాంలో ఉన్నాం. ఏదైతే టౌన్లో నియోజకవర్గం సంబంధించిన లక్ష్మీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్లో లక్ష్మీ కానీ ఆ ప్రాంతం ఉంటుంది కానీ విలేజ్ వాతావరణం కానీ అందరూ వచ్చి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యవసాయంతో బాధపడుతున్న పేషెంట్లను వాళ్లకు రక్తం కావాలని అడిగినప్పుడు మా వంతుగా మా కార్యకర్తలు పొందుతుందని చెప్పి గట్టి నమ్మకంతో మేడం గారు ముందుకొచ్చి ప్రోగ్రామిస్తున్నారు. మేము ఎప్పుడే చెప్తా ఉన్నాం, ఏదైనా అభివృద్ధిలో ముందుకోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గారు తీసుకువెళ్తున్న దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ముందున్న ఎమ్మెల్యే గారు ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవలో ప్రజలకు సేవ చేయాలని కోరుతాం. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా మట్టుకు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు ఏదో అభివృద్ధిలో డబ్బస్తూనే చేసే పరిస్థితి. పంచాయతీ వర్గంలో ఇవాళ హాస్పిటల్ కానీ ఇవాళ ఎన్నో రకాల రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ అన్ని సందర్భంలో ఎప్పుడే కూడా ఉన్నాం. ఇంకా కూడా ఈ వ్యవహారం అభివృద్ధి చెందాలి. ఎమ్మెల్యే గారు ఇంకా మనసుకొని చేస్తారన్న నమ్మకంతో ప్రజలు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ అవ్వకొని మెడికల్ అవ్వకొని రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు చేస్తున్న సందర్భంలో పంచాయతీ వర్గం అవసరం. ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఇవాళ రక్తదాన శిబిరం అంటే ఇవాళ వాస్తవంగా 100 కాదు, ఒక 1000 యూనిట్లు ఎమ్మెల్యే గారు బర్త్డే సందర్భంగా ఈ నియోజకవర్గంలో 1000 పైన యూనిట్లు సమకూర్చాలంటే ఆషామాషి ప్రోగ్రాం కాదు. అయినా కానీ కార్యకర్తలు, నిక్కర్సిన కార్యకర్తలు చాలా మంది కష్టపడి పనిచేస్తున్న సందర్భంలో ఒక్కొక్కరు కూడా పేరు పేరు నమస్కారం చెప్తారు. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి పుట్టినరోజు మరి పురస్కరించుకొని ఇక్కడ అయితే మంచిర్యాలలోని పద్మనాయక గార్డెన్స్లో దాదాపుగా 600 యూనిట్లను ఇప్పటి వరకు మరి కలెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మరి ఇక్కడ ఓన్లీ మెగా కంపెనీ ఏర్పాటు చేసి మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 1000 టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా రీచ్ అవుతామని చెప్పి అనుకుంటాం. ఇక్కడ చాలామంది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, స్వచ్ఛంద సేవకారులు కావచ్చు, అయితే రక్తదాతలు కావచ్చు వచ్చి స్వచ్ఛందంగా ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి వారి సోదరుడైనటువంటి అయితే ఓరియంట్ సిమెంట్ అధ్యక్షులు శ్రీ సత్యపాల్ గారు కూడా హాజరై దీన్ని పర్యవేక్షణ జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా వచ్చి పర్యవేక్షణ జరిగింది. ఏదైతే మరి మంచిర్యాలలో మరి బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలు చాలా తక్కువ ఉందన్న ఈ యొక్క నిర్ణయాన్ని గౌరవ పెద్దలు మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు తీసుకోవడం, దానికి మరి అందరు నాయకులు కార్యకర్తలు సహకరించడం, ఇంత పెద్ద ఎత్తున లక్షపేట, దండపల్లి, నస్పూర్, మంచిర్యాల, ఆజ్పూర్ అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున మరి హాజరై ఈ యొక్క మెగా కాంగ్రెస్ సక్సెస్ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు. ఎమర్జెన్సీ లెవెల్ వస్తుంది, ఇలాంటి లెవెల్ చేయగలరా అంటే ఈ బర్త్డే పురస్కరించుకొని అందరూ అభిమానులు పాటించింది. సార్ మేము 1000 యూనిట్లు క్లాస్ చేస్తామని చెప్పి అందరి ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. దీనికి మన నాయకులు, మన అభిమానులు అందరూ కలిసి ఏకదాన్ని వచ్చారు. అందరికీ మాకు ఎందుకంటే ఈ రక్తదానం అనేది ఒక ప్రాణదానం. అంటే ఒక్కొక్క యూనిట్ డిసైడ్ పెన్